హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అదేవిధంగా సోషల్ నెట్వర్క్స్లో కూడా ఏమి హైలైట్ అవుతున్నాయి, అవి వాస్తవమా, మరి ఎంతవరకు వాస్తవం కావచ్చు అని దాని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఏపీ ఎస్సిటి మనకు ఫుల్ కోర్స్ యాక్చువల్గా అయితే 1200 రూపీస్. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఫ్రెండ్స్. మరి డిఎస్సి ఎప్పుడున్నా కానీ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా మీకు డిఎస్సి ఫుల్ ప్యాకేజ్ ఒకేసారి ఈరోజు నైట్ 9 PM మీకు ఎగ్జామ్స్ సెండ్ చేస్తాము. ఎవరైనా ఎగ్జామ్స్ ఈ 10 days ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఈ 10 days ఎగ్జామ్స్ బాగా ఒకసారి రివిజన్ చేసుకోవాలి అనుకునే వారికి ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడతాయి. మరి మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272. నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ నెంబర్. మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు 300 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి నాకు స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే ఈరోజు యాక్టివేట్ చేస్తాము. ఈరోజు ఎగ్జాక్ట్గా 9 PMకి మీకు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి 6 సబ్జెక్ట్ మొత్తం మీద డిఎస్సి ఫుల్ ప్యాకేజ్ మొత్తాన్ని మనము 6 గ్రూప్స్గా డివైడ్ చేశాము. అంటే మొత్తం గ్రూప్స్లో డివైడ్ చేసి ఏ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి గ్రూప్లో ఆ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి క్లాసెస్ రెఫరెన్స్ కోసము క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా సెండ్ చేస్తాము. బట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మరి యాక్చువల్గా ఈ మెయిన్ న్యూస్ ఏంటి అంటే 100% బాగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ఈ డిఎస్సి వాయిదా గురించి అయితే మాత్రము ఆలోచించవద్దు. మీరు దీని గురించి ఆలోచిస్తే మాత్రము మీ ప్రిపరేషన్ డల్ అవుతుంది. మీరు 100% అయితే మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తారు. అంటే మళ్ళీ వాయిదా అనేటువంటిది మీ మైండ్లోకి వస్తే మాత్రము మీ ప్రిపరేషన్ 100% డల్ అవుతుంది. సో దాని జోలికి అయితే వెళ్ళొద్దు. సోషల్ నెట్వర్క్స్లో కూడా చాలా వరకు డిఎస్సి వాయిదా పైన ఉండేటువంటి మెసేజెస్ చాలా వరకు హైలైట్ అవుతున్నాయి. అంటే వాయిదాని కాదు, వాయిదా వెయ్యాలి అని. సో మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, వాయిదా కాదు వాయిదా వెయ్యాలి అని. అంటే ఇక్కడ గవర్నమెంట్ అయితే దీనికి అసలు రెస్పాండే కావటం లేదు. యాక్చువల్గా అయితే March 14th మనకు టెట్ రిజల్ట్ రావాలి. బట్ ఈరోజు March 19th, బట్ ఇంకా ఎటువంటి టెట్ రిజల్ట్ కూడా ఇంకా మనకు రిలీజ్ చేయలేదు. సో గవర్నమెంట్ మరి ఏ విధంగా ఆలోచిస్తుంది అని మనకైతే తెలియదు. బట్ 19th ఇంకా రిజల్ట్ మేబీ ఈరోజు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ని బేస్ చేసుకొని 20th అంటే March 20th అనగా రేపు వెబ్ ఆప్షన్స్ సెంటర్స్ సెలెక్షన్ చేసుకోండి అని మనకు ఫస్ట్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. 14th రిజల్ట్ అని ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ సెంటర్స్ పరంగా 20th నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. 25th నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. March 30 నుంచి April 30 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేది మనకు తెలిసిందే. బట్ March 14th అయితే ఎగ్జామ్ రిజల్ట్ కాదు, కీ రిలీజ్ చేశారు. బట్ ఈరోజు 19 వచ్చినా కానీ మనకి ఇంకా ఎటువంటి టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రాలేదు. బట్ అఫీషియల్గా డేట్స్ ప్రకారం అయితే రేపటి నుంచి అంటే March 20th హైలైట్ చేసుకోండి. March 20th వెబ్ ఆప్షన్స్ సెంటర్స్ సెలెక్షన్ అంటే మీకు మీ లోకల్ సెంటర్ ఏదైతే ఉంటుందో, ఇన్ కేస్ మీరు సెంటర్ ఆప్షన్ పెట్టుకోలేదు అనుకోండి, మీకు ఎక్కడంటే ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీ లోకల్ డిస్టిక్ మీకు దగ్గర ఉన్నటువంటి ఏరియాని చూస్ చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్ సెంటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పరంగా మీకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని అయితే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకునేటువంటిది అయితే మనకు 20th నుంచి ఇచ్చారు. మరి అది రేపటి నుంచి యాక్టివ్లో ఉంటాయా, ఇంకా యాక్టివ్లో ఉండవా అనేది మనము రేపటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇంకా టెట్ రిజల్ట్ అయితే రాలేదు. చాలామంది విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా సార్ డిఎస్సి వాయిదా అవుద్దా అని మెసేజ్ చేస్తున్నారు. దయచేసి అటువంటి మీ మెసేజెస్ చేయొద్దు. ఆ మెసేజ్ చేసే విద్యార్థులు అయితే ప్రిపరేషన్లో లేరనే అర్థం చేసుకోవాలి. ఓకేనా, మీరు దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. దయచేసి అలాంటివి కూడా స్ప్రెడ్ చేయొద్దు. మీ ప్రిపరేషన్లోనే మీరుండండి. 100% March 30 నుంచి అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మీరు ఎటువంటివి అయితే ఇంకా పట్టించుకోవద్దు. March 30th నుంచి April 30th వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు.
చేస్తాయి అనేటువంటి గవర్నమెంట్ పక్కాగా 100% కాన్ఫిడెంట్‌గా చెప్పింది కాబట్టి మీరు 100% అయితే మార్చి 30th నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి. 100% అనేటువంటి ఆలోచనలో మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మరి పేపర్స్‌లో వచ్చినటువంటి న్యూస్ మాత్రము నిరుద్యోగ జేఏసీ ఈసీకి ఒక లెటర్ సచివాలయంలో సీఈఓని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం అయితే జరిగింది. మరి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని, సో మార్చి 30th నుంచి ఏప్రిల్ 30th పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారని, దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంది అని, పైగా ఎన్నికల సమయంలో పరీక్షలకు సన్నద్ధం కావడము, పరీక్షకు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుందని, దీనికోసము సో పరీక్షలు వాయిదా వేయండి అనేటువంటి ఒక వినత పత్రాన్ని సమర్పించడం అయితే జరిగింది. సో మీ ప్రిపరేషన్లో మీరుండండి. 100% అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి ఆలోచనలతో మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో మీరు వన్స్ నెగిటివ్ మైండ్ క్రియేట్ అయితే మాత్రము మీ ప్రిపరేషన్ అయితే మళ్ళీ డల్ అవుతుంది. మీరు మళ్ళీ జాబ్ సాధించడం చాలా చాలా కష్టము. ఓకే ఫ్రెండ్స్, మరి 100% ఎగ్జామ్ జరుగుతాయి. 100% ఎగ్జామ్ జరుగుతాయి. మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఈ 10 రోజులు చాలా కీలకమైన సమయము. ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా సోషల్ నెట్వర్క్స్ చాలా వరకు దూరంగా ఉంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. 100% అయితే మీరు సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.